ఆభరణాలు తీసేసి సమర్పించుకోవడమేమో మీరు అనుకుంటున్నారు. ఇది బాహ్య సంబంధమైన సమర్పణ. ఇదేంటిది? బాహ్య సంబంధమైన సమర్పణ. పూర్తిగా నీ ప్రాణ ఆత్మ దేహం కూడా దేవుడికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. దేవుని కన్నా ఎక్కువ దేనిని ప్రేమించకూడదు. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దేవుని కన్నా మనిషినైనా ఎవరినైనా మనం ప్రేమించినప్పుడు అది మన యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అది మీ జీవితాల్లో మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. నా జీవితంలో కూడా నేను చాలాసార్లు చూసి ఉన్నాను. హల్లెలూయా. ఎవరినైతే నువ్వు ఎక్కువగా దేవుని కన్నా ఎక్కువ ఆరాధిస్తావో వాళ్ళు నీ జీవితం నుంచి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా సజీవ యాగముగా నీ ప్రాణ ఆత్మ దేహములను నువ్వు ప్రభువుకి సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఏ మనుషుడు కూడా నీ కొరకు రక్తం కార్చలేదు. హల్లెలూయా. ఆయన రక్తం కార్చేటప్పుడు సిలువలో ప్రాణం పోయేటప్పుడు ఏమన్నాడు? తల్లులారా నా కొరకు ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవన్నాడు. ఆ సిలువ మీద కూడా ప్రభువు ఎప్పుడు కూడా తన కొరకు ఎప్పుడు ఆయన ఆలోచించుకోలేదు. నేను బ్రతకాలి, నా ప్రాణం పోకూడదు, వీళ్ళందరూ పాపం చేస్తే వీళ్ళందరి కోసం నేనెందుకు సిలువ మీద చనిపోవాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఏ రోజు ఆయన భూమి మీద సేవ చేస్తూ సుఖపడలేదు ఆయన. హల్లెలూయా. తన స్వార్థం చూసుకోలేదు. ఎందుకంటే నా దేవుడు స్వార్థం లేని దేవుడు, పాపం లేని దేవుడు, నిష్కపటమైన ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన గొప్పవాడు, అద్భుతాలు చేయవాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగానే త్యాగమైన జీవితం చేసి మనందరి పాపాల కొరకు ఆయన బలి అయిపోయాడు. అంటే బలి అయిపోయాడంటే సజీవ యాగముగా మన కొరకు సమర్పించుకున్నాడా లేదా? తండ్రికి సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. ఎందుకు సమర్పించుకున్నాడు? అనేక మంది పాపాల కొరకు ఏటేటా మేకల్ని కోడల్ని బలి ఇస్తున్నాడు. ఆ వాక్యం మీరు విన్నారు. ఏటేటా హెబ్రీల గ్రంథంలో ఒకసారి మీకు వివరించాను నేను. ఏటేటా మేకల్ని కోడల్ని తీసుకెళ్లి ఆ పాపాల కోసము ప్రార్థన చేస్తూ వస్తారు పూర్వకాలం యాజకులు. అయితే ప్రతి సంవత్సరం పాపాన్ని జ్ఞాపకం చేసుకొని దానికి బలి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒక్కసారి చనిపోవాలని ప్రభు మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. ఏ మనుషుడు చేయని త్యాగం చేశాడు. హల్లెలూయా. అటువంటి సజీవ యాగం చేసిన దేవునికి మనము మన ప్రాణ ఆత్మ దేహాలను సజీవముగా సమర్పించుకోవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో లోకం పనిచేస్తుంది. లోకం పనిచేయడం అంటే ఏంటి? ఇప్పుడు నేను సంధ్య ఉంది, సంధ్య నేను ఇంటికి వెళ్ళాను, సంధ్య నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, నాకు ఆతిథ్యం ఇవ్వలేదు, సరిగ్గా నన్ను పట్టించుకుని నాకు సరిగ్గా ప్రేజాలని చెప్పలేదు, ఏదో పట్టించుకుని నా పక్కన ఉన్న వ్యక్తిని పట్టించుకుంటుంది కానీ సంధ్య నన్ను పట్టించుకోవట్లేదు అనుకో, నన్ను సరిగ్గా చూడట్లేదు అనుకో, నాకు ఎలాంటి వస్తుంది? ఆమె మీద నాకు ఒక రకమైన వ్యతిరేక స్వభావం వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇది లోక సంబంధమైనది. హల్లెలూయా. ఆమె మీద నాకు ఒక వ్యతిరేకమైన స్వభావం, ఒక వ్యత్యాసమైన మనసు అప్పటికప్పుడే నా హృదయంలో వచ్చేస్తూ ఉంటుంది. సాతానుడు ఇవన్నీ క్రియేట్ చేసేది ఎవరంటే సాతాను. హల్లెలూయా. కానీ మనకు తెలియదు అది. ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు నేను పరలోక సంబంధమైన బిడ్డలమైతే ప్రతి దానిని క్షమించమని అడుగుతున్నాడు. హల్లెలూయా. ప్రతిదీ కూడా మనం ఒకరినొకరు క్షమించడము నేర్చుకోవాలి. హల్లెలూయా. నాకు నేర్పిస్తున్నాడు దేవుడు, మీకు కూడా నేర్పిస్తున్నాడు. క్షమించినప్పుడు మన జీవితంలో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఏదడిగితే అది అద్భుత కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. పరలోక రాజ్యానికి వారసులుగా మారుతాం. మనం పరలోకం వెళ్ళగానే ఫస్ట్ తలుపులు తెరుచుకుంటే దేవదూత ఫస్టే మనకి తలుపులు తెరుస్తుంది, పరలోక తలుపులు. హల్లెలూయా. ఎందుకంటే ఎంత క్షమించి ఎంత ప్రేమిస్తే నువ్వు దేవుడు నీ పక్షాన ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకోమని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. నువ్వు మనుషులన్న మాటలు పట్టించుకోవద్దు, మనుషుల మాటలు కృంగిపోవద్దు, నీకు ఎదురుస్తున్న సమస్యలు చూసి కృంగిపోకు. ఇవన్నీ లోకానికి సంబంధించినవి. ఇవన్నీ ఏంటి? ఈ లోకానికి సంబంధించినవి. ఈ లోకములో మీకు శ్రమ కలుగును, నేను ఈ కొరకమని జయించి ఉన్నాను, మీరు కూడా నిశ్చయముగా జయిస్తారని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రతిదానం మన యేసయ్య జయించాడా లేదా? పిడుగుతులు గుద్దేసి కొరడాలతో కొట్టేసి ముఖం మీద ఉమ్ము పోసి యూదుల రాజాని ఎగతాళి చేసి ఆయన తల మీద కిరీటం పెట్టినప్పుడు అవమానించినప్పుడు యేసయ్య మౌనంగా ఉన్నాడా లేదా? హల్లెలూయా. మౌనముగా ఉన్నాడు. హల్లెలూయా. మౌనముగా ఉన్నాడు. చివరికి చనిపోవటం కూడా సిద్ధపడ్డాడు. కానీ మళ్ళా తిరిగి లేచాడా లేదా? హల్లెలూయా.
మరణాన్ని గెలిచిన దేవుడు, శ్రమను జయించిన దేవుడు, అదే దేవుడి దినమన నీతో నాతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. అది ఎటువంటి శ్రమ అయినా సరే, అది వేదనైనా, శోధనైనా, కుటుంబములైనా, బయటైనా, ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధమైనది. ఈ లోకములో నీకు శ్రమ కలుగుతుందని ముందే యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి నీకు నాకు ఈ లోకములో మనుషుల ద్వారా ఏమవచ్చు, కుటుంబం ద్వారా అవ్వచ్చు, బంధుమిత్రుల ద్వారా అవ్వచ్చు, స్నేహితుల ద్వారా అవ్వచ్చు, ఎవరి వలనైనా నీకు శోధన కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, మరణాన్ని జయించిన దేవుడిని, లోకాన్ని జయించిన దేవుడిని, శ్రమను జయించిన దేవుడిని, పునరుత్థాన దేవుడుగా నా కుమార్తె నేను నీ తోడుగా ఉన్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు పరలోక సంబంధమైన వాటి కొరకు వెతుకు, నేను నీ కార్యాలన్నీ చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు పరలోక సంబంధం వైపు చూడు, ఇదిగో పరలోకం వైపు చూడు, అత్యున్నత సింహాసనం మీద ఆస్తుడైన నన్ను చూడు, ఇదిగో సర్వాధికారి అయిన నన్ను చూడు, ప్రభుత్వం మీద, అధికారుల మీద, ఈ లోకం మీద, మనుషుల మీద, సమస్తము మీద అధికారము కలిగిన దేవుడను, ఏదైనా నేను చేయగల శక్తివంతుడను. నువ్వు పరలోకం వైపు నీ కన్నులు చూడాలి, ఈ భూలోకం ఉన్న శ్రమల మీద కాదు. హల్లెలూయా. పరలోకమున నన్ను చూడు, నన్ను ఏ విధంగా ఆరాధిస్తున్నారు, నన్ను ఏ విధంగా నా దేవదూతలందరూ చుట్టూ ఉండి కనపరుస్తున్నారు, ఆ పెద్దలందరూ సేవకులు నన్ను ఏ విధముగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు చూడు. అటువంటి ఘనత ఈ భూలోకంలో కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను అంటున్నాడు ఆ పరిశుద్ధమైన దేవుడు. అటువంటి పరిశుద్ధత పరలోకంలో ఏ విధముగా ఆరాధన జరుగుతుందో, పరలోకంలో దేవదూతలు పరిశుద్ధులు తమను తాము సజీవ యాగముగా ఏ విధంగా సమర్పించుకుంటున్నారో, ఈ భూలోకంలో నువ్వు నేను కూడా ఆ విధముగా పరలోకపు ఆరాధన చేయాలని కోరుకుంటున్నాడు. పరలోకపు ఆరాధన అంటే నీ హృదయంలో అటువంటి ఆరాధన ప్రభువు మీద నీకు ఉండాలి. హల్లెలూయా. నీ హృదయం ఆలయమైపోవాలి. అటువంటి ఆరాధన, ప్రేమ, త్యాగము ప్రభువు కొరకు నువ్వు చేయాలి. హల్లెలూయా. ఈ దినాన ప్రభు నిన్ను అది విడిచిపెట్టి కుమార్తె, అది నీకు వద్దు, అది నీకు మంచిది కాదంటే నువ్వు విడిచిపెట్టాలి. హల్లెలూయా. నా కుమార్తె అటు వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉండాలి. హల్లెలూయా. నా కుమార్తె నువ్వు ఇది చెయ్యంటే నువ్వు చెయ్యాలి, అది కష్టమైనా చెయ్యాలి. నేను చెయ్యను ప్రభువా, నాకు రాదు ప్రభువా అని అనకూడదు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగాక. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈ దినాన సంగమం మీకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పరలోకం వైపు చూడండి, ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఈ భూలోకంలో శ్రమల వైపు చూడకండి, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమంటున్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికి ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గొప్ప దేవుడు, ఈయన అద్భుతాలు చేస్తాడు, ఈయన దగ్గరకు వస్తే అద్భుతాలు జరిగితే, ఈయన కన్నా ప్రేమించే వారి లోకంలో ఎవ్వరూ లేరని, ఆయన ప్రేమని, ఆయన పునరుత్థాన శక్తిని మీరు ప్రకటించినప్పుడు దేవుడు పరలోకంలో సంతోషిస్తాడు. హల్లెలూయా. సంతోషించి నా కుమార్తె శ్రమలో కూడా తట్టుకొని నా గురించి ఆలోచిస్తుందని చెప్పి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే నీ కన్నులు పరలోకం వైపు చూస్తాయో, ఆయన వైపు చూస్తాయో, ఆయన చేసే కార్యాల వైపు చూస్తాయో, ఆయన నువ్వు ఘనపరుస్తూ ఉంటావు, ఆయన ఆరాధిస్తూ ఉంటావు, ఈ భూ సంబంధమైన కార్యాలన్నీ ప్రభు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగాక. ఈ లోకంలో ఏమి కలుగుతుంది? మనకి శ్రమ ఉంటది. ఎందుకంటే ఈ లోకమంతా ఆ దెయ్యం చేతిలో ఉంది. హల్లెలూయా. సాతానుగాడి చేతిలో. కాబట్టి దేవుడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకాన్ని నేను జయించాను, మీరు కూడా జయిస్తారు. అంటే ప్రతి శ్రమ మీద నీకు విజయం ఉంది. హల్లెలూయా. ప్రతి శ్రమ మీద నీకు నాకు విజయం ఉంది. యేసు రక్తము ద్వారా నువ్వు నేను జయం పొందబోతున్నావు. హల్లెలూయా. సాతానుడు వచ్చి అంటాడు, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న మనిషి కదా, చూడు రోగం పట్టి మంచం మీద ఉన్నాడు, హహా నవ్వుకుంటాడు సాతానుడు. హల్లెలూయా. ఇది నువ్వు ప్రేమిస్తున్న భర్త మంచం పట్టి రోగాలు ఉన్నాడు, చూడు ఇప్పుడు నీ పని అయిపోయింది అంటాడు. యోబుని అడిగినట్టు సాతాను మనల్ని అప్పుడప్పుడు సవాలు విసురుతూ ఉంటాడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు, ఇదిగో సజీవుడుగానే నేను నా దేవుడిని చూస్తాను, మరలా నాకు ఈ పుళ్ళు మారిపోతాయి, మంచి చర్మం వస్తుంది, పసిపిల్ల దేవుని వల్లే నేను అయ్యి నా దేవుడు నేను చూస్తానని నోటితో పలికాడు యోబు. హల్లెలూయా. అలాగే నీకు శ్రమ వచ్చినప్పుడు, ఇదిగో ఈ శ్రమ నా నుండి వెళ్ళిపోతుంది, ఇది నాకేమీ చేయలేదు, దీన్ని చేయడానికి నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని మేము హృదయంలో విశ్వసించినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. హల్లెలూయా. ఆ విధంగా సజీవ యాగం పూర్తిగా ఆయన మీద భారం. ఇది నీదంటూ ఏమీ లేదు, నీ శరీరం, నీ ప్రాణ, ఆత్మ ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇక ఏమి జరిగినా నువ్వు యేసయ్య ఏకమైపోవాలి, ఏమి జరిగినా ఆయన చిత్తమైన జీవితంలో జరగాలి. ఆయన చిత్త అలా అన్నప్పుడు, నువ్వు అలా చేసినప్పుడు, సజీవ యాగం వారి జీవితాలు సమర్పించుకున్నప్పుడు
దేవుడు పని చేయడం మొదలెడతాడు నీ జీవితంలో. హల్లెలూయా. నువ్వు కాదు పని చేసేది, నీ జీవిత ప్రణాళికను దేవుడే రూపొందిస్తాడు. ఆయన పని చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఇది చెయ్యడం ఒక్క రోజులో వచ్చేది కాదు. భక్తి అనేది ప్రతిదినం సాధన చేయాలి. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొచ్చుచున్నాను. ఇట్టి సేవ మీకు హితమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. హల్లెలూయా. సంగమ జాగ్రత్తగిరి. దేవుడు అంటున్నాడు, నా కుమార్తె ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు ఈ లోకంలో మనుషులు బాగా డబ్బు ఉంటేనే గౌరవిస్తారు ప్రభా, డబ్బు లేకపోతే నా గౌరవం లేదు ప్రభా అని మనం అనుకుంటావు. దేవుడు అంటున్నాడు, అవన్నీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నేను నీ పక్షాన ఉన్నాను. ఈ లోకంలో లోక కార్యాలు లోక మర్యాదలు నీకు అవసరం లేదు. నేను ఉన్నవాడుగా అనువాడుగా సజీవుడైన దేవుడుగా నేను నీకు ఉన్నాను. నీకు ఏమి ఉన్నా లేకపోయినా నీకు దేవుడి తోడై ఉంటే ఆటోమేటిక్గా ఘనత మర్యాద అనేది అదంతటా అవే నువ్వు అడగకుండానే నీ దగ్గర వస్తుంది. హల్లెలూయా. దేవుడిని నువ్వు ఘనపరిచినప్పుడు దేవుడే నిన్ను ఘనపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడిని ఘనపరచడం అంటే ఏంటి? ఒకటేమో సజీవ యాగముగా ఆయనకి నువ్వు సమర్పించుకుంటున్నావు, రెండోది అన్ని విషయాల్లో ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన ఘనపరుస్తున్నావు. అదే దేవుడిని ఘనపరచడం. దేవుడిని ఘనపరచడం అంటే బయట నుంచి కొన్ని ప్రథమ ఫలాలు, ధాన్యాలు, పండ్లు, గోధుమలు, కూరగాయలు ఇచ్చి కాదు, కానీ ఇది భౌతికమైనది. మనస్ఫూర్తిగా దేవునికి సజీవ యాగంగా నువ్వు సమర్పించుకున్నప్పుడు నీ జీవితం యొక్క ప్రతి ప్రణాళిక, ప్రతి ఉద్దేశము, నువ్వు ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనుకుంటున్నావో అవన్నీ కూడా దేవుని పాదాల ముందు పెట్టినప్పుడు అది దేవునికి సజీవంగా సమర్పించుకోవడం. ఇదిగో ప్రభా, పలానా డిగ్రీ నేను చదవాలనుకుంటున్నా, అది నీకు ఇష్టమో కాదో నాకు తెలియదు, కానీ నీ పాదాలు ఎంతో పెడుతున్నా. నీ చిత్తమే ప్రభా, నా చిత్తము కాదు, నీ ఇష్టమే ప్రభా, నా ఇష్టము కాదు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి సమాధానం ఇస్తాడు వెంటనే నీకు. హల్లెలూయా. అదే సజీవ యాగముగా మనము సమర్పించుకోవడం అంటే. హల్లెలూయా. ప్రతి విషయంలోనూ, చిన్న విషయం, నీ జాబ్ విషయమైన, నీ ఆరోగ్య విషయమైన, నీ కుటుంబ విషయమైన, నీ భర్త అయినా, నీ పిల్లల విషయమైన అన్నీ కూడా ఆయన చిత్తానికి నువ్వు అప్పచెప్పినప్పుడు సజీవ యాగముగా ఎక్కడ కూడా కొంచెం నీ సొంత ఆలోచన పనిచేయకూడదు. సొంత చిత్తం అనేది పనిచేసిందా ఓడిపోతావు జీవితంలో. హల్లెలూయా. నీ సొంత చిత్తం పనిచేయకుండా దేవుడికి సమర్పించుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాను. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగాక. తర్వాత చదువు 9వ వచనం నుంచి చదువు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చాలు. మన ప్రేమ ఎలా ఉండాలంటే మనుషుల మీద నిష్కపటమైనదిగా ఉండాలి. చిన్న పిల్లల్లాగా మనం ప్రేమించాలి. హల్లెలూయా. చిన్నపిల్లలు చూడండి, ఈ రోజు ఒక దెబ్బ కొడతావు, ఏడుస్తాడు, తెల్లారిపాటికి వచ్చి మనం వాళ్ళ కౌగిలించుకుని మమ్మీ డాడీ అంటారు. అవునా కదా? ఒక దెబ్బ కొట్టాము కదా చిన్నపిల్లల్ని, అప్పుడు బాగా ఏడుస్తారు. మళ్ళీ కక్ష పెట్టుకుంటారు మనసులో. కక్ష, ఈర్ష్య, పగ వాళ్ళు పెట్టుకోరు. మళ్ళీ పొద్దునే వచ్చి మామూలుగా అమ్మ డాడీ నాకు అది కనిపెట్టి ఇది కనిపెట్టి అని మర్చిపోతారు. హల్లెలూయా. మనము చిన్న పిల్లలు ఏ విధంగా ప్రేమిస్తారో అటువంటి ప్రేమ, అటువంటి నిష్కపటమైన ప్రేమ మనము కలిగి ఉండాలి మనుషుల పట్ల, దేవుని పట్ల. హల్లెలూయా. మన యేసయ్య కూడా ఆ విధమైన అటువంటి విధమైన ప్రేమను మాత్రం ఆయన కలిగి ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది చూడండి, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని నవ్వుతూ చెప్తారు. లోపలంతా వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, పగ ఉంటుంది, తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళు వే ఆఫ్ ప్రైజ్ ది లార్డ్ చెప్పడంతోనే తెలిసిపోతూ ఉంటుంది మనకి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు, నా కుమార్తె లోపలంతా నీ మీద ద్వేషం, బయటంతా ప్రేమ, ఇదే మనుషులు అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. కాబట్టి అటువంటి ప్రేమ ప్రభువుకి ఇష్టం ఉండదు. హల్లెలూయా. ఏదైనా ఉంటే బయటికి అడగాలి, కడుపులో దాచుకోకూడదు. హల్లెలూయా. మనసులో కడుపులో ఒక మాట బయట ఒక మాట అంటారు. హల్లెలూయా. మనసులో తిట్టుకుంటూ ఉంటాం, బయట ప్రేమగా పలకరిస్తూ ఉంటాం. మనసులో పగ ఉంటుంది, బయట కౌగులించుకుని ప్రైజ్ ది లార్డ్ చెప్తూ ఉంటాం. అది నిష్కపటమైన ప్రేమ కాదు. నీ ప్రేమ నిష్కపటంగా ఉండాలని కోరుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నిష్కపటంగా ఉండాలి. ఏదైనా ఉందా, నువ్వెందుకు ఇలా నన్ను అన్నావంట, నేనేం మిస్టేక్ చేశాను, నన్ను ఎందుకు ఇలా అన్నావు, ఎందుకన్నా మాట్లాడావంట అని ఫేస్ టు ఫేస్ అడగాలి ఏదైనా ఉంటే. కానీ మనసులో ఒకటి బయట పెట్టుకుని ఎప్పుడు కూడా మనము
అలాంటివి వ్యత్యాసమైన ప్రేమ, దొంగ ప్రేమ చూపించకూడదు. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషిని ప్రేమిస్తే, నేను లోకానుసారమైన ప్రేమ గురించి చెప్పట్లేదు, కానీ ఈ లోకానుసారమైన ప్రేమ అంతా అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయి ప్రేమిస్తాడు, అబ్బాయి అందంగా ఉంటే అమ్మాయిలు ప్రేమిస్తారు. ఆ విధంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు లోకంలో ప్రేమ. పెళ్లి చేసుకున్న సంవత్సరానికి 2 సంవత్సరాలు విడిపోతారు. ఈ ప్రేమ అంతా శరీర సంబంధమైన ప్రేమే. హల్లెలూయా. నిజంగా ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని నువ్వు ప్రేమించావంటే చావైనా బ్రతికైనా అమ్మాయే, చావైనా బ్రతికైనా అబ్బాయే. ఇదే నాకు లాస్ట్ అనేది ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మానుసారమైన ప్రేమ ఉండాలి మనిషి మీద. హల్లెలూయా. ఆత్మానుసారమైన ప్రేమ ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. అదే నిష్కళంకమైన ప్రేమ. హల్లెలూయా. ఈ బాహ్య సంబంధమైన ప్రేమ, ఆ బాహ్య సంబంధమైన కోరికలు తీర్చుకోగానే అది పోతది. హల్లెలూయా. ఆత్మానుసారమైన ప్రేమ నువ్వు చనిపోయే వరకు ఉంటుంది. అందము కాదు ముఖ్యం, ఆడపిల్లలకు కావాల్సింది గుణం. అబ్బాయిలో అందం కాదు ముఖ్యం, వాడి యొక్క గుణం ముఖ్యం. హల్లెలూయా. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిని అందం చూసి పడిపోతారు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు లోపల గుణం మంచిదో కాదో చూసుకోవాలి పెళ్లి చేసుకోవడానికి. హల్లెలూయా. ఎవరిస్తులు వింటున్నారా? పెళ్లి చేసుకోవడం ఏం కావాలి అబ్బాయిలో? అందం కాదు, గుణం. హల్లెలూయా. గుణం మంచిదే చూడాలి. హల్లెలూయా. అతిగా పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును కాక. కాబట్టి నేనేం చెప్తానంటే, నేను ఎందుకు ఈ మ్యాటర్లో వెళ్ళానంటే, ఆత్మానుసారమైన ప్రేమ కలిగి ఉండాలి. నీ సహోదరుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, భర్త పట్ల, ఎవరి పట్లైనా నిష్కపటమైన ప్రేమ ఉండాలి. హల్లెలూయా. మనసులో ఒక మాట, బయట ఒక మాట. కొంతమంది చాలా ఒక ప్రేమ్ గేమ్ ఆడుతూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు జెసికా ఇష్టం, జెసికాకి నేనంటే ఇష్టం, శ్రావణికి కూడా నేనంటే ఇష్టం. ఇష్టమైనప్పుడు ఏం చేస్తారు? జెసికా లేనప్పుడు శ్రావణిత జెసికా అలాంటిది నీకు తెలియదు, అవును అవును జెసికా ఇలాంటిది కదా అంటే ఇవి చాలా హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే శ్రావణికి జెసికా అంటే ఇష్టం లేదు, నేను జెసికా తింటుంటే శ్రావణి హ్యాపీ అయిపోతూ ఉంటుంది. అదే అవును నన్నే ప్రేమిస్తుంది పాస్టర్ అమ్మ, ఐఎమ్ సో హ్యాపీ అనుకుంటుంది, సంతోషపడతా ఉంటుంది జెసికా. ఎవరు? శ్రావణి. తర్వాత శ్రావణి లేనప్పుడు జెసికాని చెప్తా నేను, జెసికా అస్సలు శ్రావణి మంచిది కాదు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను అనుకో, అప్పుడేముంది జెసికా చాలా హ్యాపీగా అయిపోతుంది. అంటే పాస్టర్ గారు నన్నే ప్రేమిస్తున్నారు, చాలా మంచిది, నేనంటే పాస్టర్కి చాలా ప్రేమ ఉంటుంది. అంటే ఏంటి? వాళ్ళిద్దరిని నేను ఎలా డీల్ చేస్తున్నాను? ఒక గేమ్ ఆడుతున్నా. హల్లెలూయా. ఒక గేమ్ ఆడుతున్నా అంటే ఏంటి? ఇటువైపు ఈమెని బాగా నొప్పి కలిగించట్లేదు, ఆమెను నొప్పి కలిగించట్లేదు, అలా కాదు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి ప్రేమ. హల్లెలూయా. ఇష్టం అంటే ఇష్టం, కష్టం అంటే ఇష్టం, లేకపోతే ఇష్టం లేనట్టు. హల్లెలూయా. అవునంటే అవును, కాదంటే కాదు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా, వాళ్ళు లేనప్పుడు ఒక రకంగా ప్రేమను చూపించకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలగ. చాలా మంది చూడండి, పెళ్ళైన తర్వాత అబ్బాయిలు అమ్మ నాన్నకి భయపడి అమ్మ నాన్న ముందు భార్యతో ఒకలాగా ఉంటారు, అమ్మ లేనప్పుడు భార్యతో ఇంకో రకంగా ఉంటారు. హల్లెలూయా. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్, మా సిస్టర్ కూడా చెప్పింది. హల్లెలూయా. ఏదైనా కొడుకు వస్తే, మా చెల్లి చెప్పింది అదంతా, ఏదైనా కొడుకు వస్తే ఎరా నాకు తేకుండా నీ భార్యకే తెచ్చావా అనేదంట. ఆ మాటలు అనేసరికి అబ్బాయికి భయం వేసి, బాధేసి, వాళ్ళ అమ్మ చూడకుండా దొడ్డిదారి నుంచి తీసుకుని వచ్చేవాడంట భార్య కోసం. హల్లెలూయా. అంటే ఏంటి? అమ్మ అంటే ధైర్యం లేదు, ప్రేమను చూపించుకోవడానికి ధైర్యం లేదు, వాళ్ళతో మాటలు పడలేక అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు మనుషులు ఉన్నా లేకపోయినా మన ప్రేమ ఒకలాగే ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. ధైర్యం, ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. కానీ భయం లేదని అందరి ముందు ప్రేమ చూపిస్తే ఏమవుతుంది? పిచ్చి తల్లులు అంటారు అమ్మ నాన్న. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగాక. ప్రేమలో భయం ఉండదంటే అబద్ధం ఆడే ప్రేమ ఉండకూడదు. హల్లెలూయా. నిష్కపటమైన ప్రేమ మనకు ఉండాలి అందరి ఎడల. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. మంచిదానిని హత్తుకొని ఉండుడి. హల్లెలూయా. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఎవరస్తులు ఎరండి, మీరు చెప్తున్నా, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉంటారు. నేను యూట్యూబ్లో ఒక రీల్ చూసాను, ఒక షార్ట్ చూసాను ఫోన్లో. ఏంటిదంటే అమ్మాయిని పెళ్లి చూపులకి, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చాను. వచ్చినప్పుడు అమ్మాయి ఇవన్నీ ఏం పెట్టుకోలేదు, సమర్పణలో ఉంది అమ్మాయి. అయితే అంతసేపు ఆడ అత్తగారు షార్ట్ వచ్చింది, షార్ట్, అది యూట్యూబ్లో స్టోరీ కాదు, ఒక షార్ట్ ఇలా తీసినప్పుడు
వచ్చింది. ఆ అమ్మాయిని అందరూ అత్తగారు అన్నది ఈ అమ్మాయిని చూసిన తర్వాత కాడు ఎంతసేపు అంటే కట్ట కాడులే 10 లక్షలు ఇస్తారా అని అడుగుతుంది ఆమె. అడుగుతుంటే అది అంత ఇవ్వలేమండి, 4 లక్షలు ఇస్తారని అమ్మాయి తరపుడు చెప్తున్నాను. చెప్తుంటే ఈ అసలు ఎంతసేపు కట్నం మీద అయితే అవసరం లేదురా పదరా, ఈ ఈ సంబంధం మనకు అవసరం లేదు పదా అంటుంది. అనేసరికి ఈ పిల్లవాడు అంటాడు, బాబు నీకు ఇష్టమేనా అంటే నాకు ఇష్టమే అంటాడు. ఈ బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎరా కట్నం ఇవ్వలేని వాడితో పెళ్ళి ఏంటరా నీకంటే, అమ్మ నువ్వు కట్నం తీసుకుని చచ్చిపోతావేమే, నీకు ఎంత కట్నం ఇచ్చావే నువ్వు నాన్నకి అని చెప్పేసి ఆ పిల్లోడు అట్లా అడిగి ఎలాగో నా అమ్మని సర్ది చెప్తాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలి, ఇది నాకు దేవుని చిత్తం అనిపిస్తుంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటాడు అబ్బాయి. స్టోరీ అన్నారా? అన్న తర్వాత ఏమవుతుంది, తర్వాత చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని ప్రేమించమన్న మాటకి చెప్తున్నాయి. ఆ అబ్బాయికి సరే నువ్వు ఒప్పుకుంటారు, కష్టంగా ఇంట్లో వాడు సరే నీకు ఇష్టం కదా అని ఒప్పుకుంటారు. ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ఫోన్ చేయడం మొదలు పెడతాడు. ఫోన్ చేసి బాగున్నావా తిన్నావా అని అడుగుతా ఉంటే ఈ అమ్మాయి అంటది, పెళ్లి కాకుండా ఇలాగ ఫోన్ చేయకూడదండి, దయచేసి ఫోన్ చెయ్యొద్దు నాకు అని చెప్తుంది. హల్లెలూయా అంటే ఏంటి, ఆమె యొక్క క్యారెక్టర్ అక్కడ చూపిస్తుంది. హల్లెలూయా, దేవుడు నామానికి మహిమ కలుగుగాక. మీకు యవనస్తులకి అర్థం కావడం చెప్పారు, ఇలాంటివి చెయ్యొద్దు, పెళ్ళయ్యే వరకు నాతో మాట్లాడొద్దు అని చెప్తుంది. హల్లెలూయా అంటే ఏంటి, అవి చెడ్డదానిని అసహించుకొని మంచిది, అది చెడ్డతనం కాదు, ఫోన్లో మాట్లాడుతూ పెద్ద తప్పు కాదు అనుకుంటారు యవనస్తులు. కానీ ఆ తర్వాత ఒకవేళ ఆ సంబంధం పెళ్లి కాకుండా క్యాన్సిల్ అయిపోతే, ఆ అమ్మాయి అందరిలో అల్లరైపోతే కష్టం కదా, మళ్ళీ వేరే సంబంధం వస్తుంది అమ్మాయికి, రాదు కదా. ఇలాగ జరిగింది ఒకరికి. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి చక్కగా ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత అందరికీ తెలిసిపోయింది బంధువులందరికీ. ఎప్పుడుకో మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత పెళ్లి కుదిరింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే చెడ్డదాన్ని నశించుకొని మంచిదారిని ప్రేమించాలి. దేవుడికి ఇష్టం లేదు మనం ఏమి కూడా చేయకూడదు. హల్లెలూయా. చదువు తర్వాత సహోదరుల ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారే ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. సహోదరుల ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారే ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. నీకన్నా ఎదుటోళ్ళు గొప్పగా ఎంచుకోమని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నాకన్నా జెసికా గొప్పది, నాకన్నా తల్లి సంధ్య గొప్పది, నాకన్నా సలోమి గొప్పది. అలాగా ఒకరికొకరు గొప్పగా నువ్వు ఎంచినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నిన్ను నువ్వు గర్వంగా గొప్పగా ఎప్పుడు పొగుడుగా వద్దని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకరికొకరు అనురాగం గలవారే ఉండమని చెప్తున్నాడు. ఎవరైనా మనల్ని తిడితే, మనల్ని అవమానపరిస్తే మనకు అనురాగం వస్తుందా? నాకైతే అనురాగం కాదు, వెంటనే కోపం వస్తుంది. బలిపెట్టిన దగ్గర అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఉన్నమాట చెప్తున్నా. హల్లెలూయా. ఎవరైనా మనల్ని అవమానపరిచినప్పుడు, అఘోరపరిచినప్పుడు, మనల్ని ఒక తక్కువగా చూసినప్పుడు మనకి వెంటనే ఏమొస్తుంది? కోపం వస్తుంది, అనురాగం రాదు. అట్లాంటి వాళ్ళతో కూడా నువ్వు అనురాగంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. అనురాగము గలవారై ఉండడి. వాడు చేసిన తప్పులు పదే పదే నువ్వు జ్ఞాపకం చేసుకో, నాకు క్షమించు 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 అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనము క్షమించి ప్రేమ కలిగి ఉండాలి మిత్రుడు. ఎందుకంటే యేసు ప్రభు కూడా అదే పని చేశారు కాబట్టి, నా తండ్రి ఆ పని చేశారు కాబట్టి నేను కూడా అదే పనిలో ఆయన సారథ్యములు నేను మారిపోవాలి. హల్లెలూయా. తర్వాత చదువుమా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఇది మనకు ముఖ్యం, సేవకురాలుగా నాకు ముఖ్యం, విశ్వాసులుగా మీకు చాలా ముఖ్యం. అది అండర్లైన్ చేసుకోండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. కొంతమంది చూడండి, ఒకప్పుడు చాలా బలమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. రోజుకు 3 గంటలు 4 గంటలు మోకాళ్ళేసి కలిగి ప్రార్థన చేస్తారు. రోజులు గడిచిన కొద్దీ ప్రభు మీద ప్రేమ తగ్గిపోద్ది, ప్రార్థన తగ్గిపోద్ది. 10 నిమిషాలు కూడా ప్రేయర్ చేయి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కట్టుకోమని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆత్మయందు నువ్వు తీవ్రత గల బిడ్డగా ఉండాలి. దేవుని బిడ్డవైతే నువ్వు ఆత్మలో తీవ్రత ఉండాలి. ఈ రోజు నేను 2 గంటలు ప్రార్థన చేయాలంటే 2 గంటలు ప్రార్థన చేయాలి, గంట చేయాలంటే గంట. అంతేగాని తర్వాత చేద్దాంలే ప్రార్థనే కదా, ఈ పనే చేద్దాం ఆ పనే చేద్దాం వాయిదాలు వేయకూడదు. పర్టికులర్గా ఒక టైం పెట్టుకుని ఆ టైంలో ప్రభు రోజు ఈ గంట సేపు నేను ప్రార్థన చేస్తాను అనుకుంటే నువ్వు చెయ్యాలి. నువ్వు నిద్ర మత్తులో ఉన్నట్టు ఉండకూడదు. ఆసక్తి విషయంలో మాంద్యులు గాక.
చాలా మంది బాగా భక్తి చేస్తారు, బాగా ప్రార్థన చేస్తారు. కొన్ని సంవత్సరాలు అయితే భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు, అన్నిట్లో పడిపోతారు. హల్లెలూయా. అలా ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. మాన్యులు కాక తీవ్రత గలవారే ఉండుడి. ఆత్మీయ తీవ్రత గలవారు ఎవరిని సేవించాలి? మనుషుని సేవించమన్నాడా? కాదు, ప్రభువుని సేవించుడి. ఏదైనా ప్రేయర్ మీటింగ్ ఉందంటే చకచక రెడీ అయిపోయి రావాలి. ఏదైనా ప్రేయర్ మీటింగ్ ఉంది, సంధ్య ఈ పరిచర్య చేయాలమ్మా నువ్వు అంటే, నాకు కుదరదు, నాకు పని అవ్వలేదు, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఉద్యోగానికి వెళ్ళాలి, ఇవన్నీ చెప్పకూడదు. ఓకే పాస్టర్ గారు, ఓకే పాస్టర్ గారు, పాస్టర్ గారు మేము వస్తాం, పని చేస్తాం, అది దేవుని పని, ఒకరోజు సెలవు పెట్టేనే మీ పనిలో పాల్గొంటాం, తప్పకుండా వస్తాం అని చెప్పాలి. ప్రభువుని ప్రేమించిన వారమైతే అన్ని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటే దేవుడే నీకు దారి చూపిస్తాడు. సెలవు ఇవ్వనన్నా నీ యొక్క బాస్ సెలవు కూడా ఇస్తాడు. నీకు సెలవులు అన్నవాడు కూడా సెలవు ఇప్పించినట్టు దేవుడు చేస్తాడు. ఎందుకంటే మొదట నీకు ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే దేవుడే నీకు సెలవిస్తాడు. హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ప్రభువుని ప్రేమించాలి, పరిగెత్తాలి. ప్రభు పని అంటే పరిగెత్తేవాడిగా ఉండాలి. మనం ఆ విధముగా ప్రభుని సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మలో నిద్రమత్తులు కాక ఆత్మ యందు మనం తీవ్రత గలవారమే ఉండాలి. హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు కొంతమంది దిక్కులు చూస్తారు, చప్పట్లు సరిగా కొట్టరు, అటు ఇటు. పరిశుద్ధాత్మ పొందుకునేటప్పుడు ఆరాధనలు అటు ఇటు దిక్కులు చూస్తారు. వాళ్ళు ఎలా పొందుకుంటున్నారు, వీళ్ళు ఎలా పొందుకున్నారు. అందరంగా చూస్తే నువ్వెప్పుడు పొందుకుంటావు? గుడ్లు తెలుసుకుని చూస్తే, నువ్వు కళ్ళు తెలుసుకుని అందరూ పొందుకుంటున్నారా లేదా అని నువ్వు పరిశుద్ధాత్మ చూస్తావు. నువ్వు ఎప్పుడు పొందుకుంటావు? అందరంగా చూస్తే. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు కళ్ళు మూసుకుని సజీవ యాగంగా నువ్వు సమర్పించుకోవాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఆత్మ యందు తీవ్రత గలవాడి ఉండాలి. నువ్వు ఆత్మ యందు తీవ్రత గలవాడు అయితే దేవుని ఆత్మ నీ మీద బలముగా దిగి వస్తుంది. దేవుని ఆత్మ బలమైన నీ మీద దిగి వచ్చినప్పుడు అన్య భాషలు నీకు తెలియకుండా నువ్వు మాట్లాడతావు. అన్య భాషలు నువ్వు అదే విధంగా మాట్లాడుతున్నప్పుడు, అదే ఆత్మ తీవ్రతను ఉన్నప్పుడు, ఆరాధనలు వైవైక్యం అయిపోయినప్పుడు, దేవుని ఆత్మ నీ ఆత్మ ఏకమైపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన రూపంలో నీతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుతా. ఆ విధముగా ప్రభువు నువ్వు ఏకమైనప్పుడు ఆత్మదేవుడు అక్కడ కార్యం జరిగిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఇదే ఆత్మ యందు తీవ్రత. ఆత్మలో తీవ్రత లేకుండా ఆరాధన జరిగేటప్పుడు, పాటలు పాడేటప్పుడు నీ మనసే ఇంటి మీద, నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది. డబ్బులు అప్పులు ఎప్పుడు తీర్చాలి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నేను ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, నా భర్త ఎప్పుడు మారుతాడు, ఇవన్నీ ఆలోచిస్తూ నువ్వు ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకడు. ఇది రహస్యం నేను చెప్తున్నాను ఏనంటే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకాలంటే పూర్తిగా ఆయన మీద నీకు ధ్యాస ఉండాలి, వేరే ధ్యాస నీకు ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మీరు ఆత్మయందు తీవ్రత గల వారి ప్రభువుని సేవించాలని కోరుకుంటున్నా. హల్లెలూయా. చదువు. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. ఇది చాలా కష్టం సంధ్య. హల్లెలూయా. మనం ఎంత ప్రార్థన చేసినా కొంతమంది కార్యాలు జరగవు. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా కొంతమందికి బిడ్డలు పుట్టరు, కొంతమందికి సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఎంత ఏంటి ప్రభా 2 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు ప్రభా అంటారు. కొంతమందికి ఎంత ప్రార్థన చేసినా అప్పుడు త్వరగా తీరవు, సంవత్సరాలు గడుస్తుంటే అప్పుడు తీరవు. హల్లెలూయా. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా తొందరగా ఉద్యోగం రాదు. ఇట్లాంటి సందర్భంలో నీకు నిరీక్షణ అవసరం. ఏం అవసరం? నిరీక్షణ. హల్లెలూయా. అబ్రహాము కూడా నీకు బిడ్డలు పుడతారని వాగ్దానం ఇచ్చినప్పుడు వెంటనే పుట్టల, చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇస్సాకు పుట్టాడు. హల్లెలూయా. కాబట్టి నీకు నాకు దేవుడు అంటున్నాడు నిరీక్షణ అవసరం అని చెప్తున్నాడు. హల్లెలూయా. నిరీక్షణతో నువ్వు ఎదురు చూడాలి దేవుని కార్యాల కొరకు. హల్లెలూయా. నిరీక్షణ గలవారై సంతోషించాలి. అసలు నిరీక్షణ సంతోషం ఉంటుందా? మనం విరక్తం చేస్తా ఉంటుంది, సంతోషం పోతా ఉంటుంది. ఇంకెప్పుడు చేస్తావు ప్రభా, ఇంకెప్పుడు ప్రభా, ఇంకెప్పుడు మందిరం కట్టిస్తావు ప్రభా, ఇంకెప్పుడు ఉద్యోగం ఇస్తావు ప్రభా, ఇంకెప్పుడు బిడ్డలు ఇస్తావు ప్రభా. చూడు, నా ముందు అందరూ పైకి వస్తున్నారు, నా ముందు అందరూ ఆశీర్వదింపబడుతున్నారు, ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఏసయ్యా అని మనం క్వశ్చన్ అడుగుతాం. మనకి అసలు సంతోషం రాదు ఆ సమయంలో. కానీ దేవుడు అంటున్నాడు ఆ సందర్భాల్లోనే ప్రభువు మీద విశ్వాసం నుంచి సంతోషించమని చెప్తున్నాడు. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఆ శ్రమలను సంతోషంగా ఉండు, నిరీక్షణతో ఎదురు చూడు, నీ పట్ల గొప్ప అద్భుతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగాక. నిరీక్షణ గల వారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. హల్లెలూయా.
ఇది జాగ్రత్తగా రండి. శ్రమయందు ఓర్పు గలవారే. ఇప్పుడు చూడండి, ఎప్పుడు నేను బాగా ప్రేమించిన వ్యక్తి నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు నీకు కుర్చీ కూడా వేయలేదనుకో, నీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇద్దరు మనుషులు ఒక ఇంటికి వెళ్ళాం, విజిటింగ్ వెళ్ళాం. నువ్వు ఆ వ్యక్తిని బాగా ప్రేమిస్తావు, ఆ కుటుంబాన్ని బాగా ప్రేమిస్తావు. నేను సింపుల్గా నేను ఊరికే చెప్తున్న ఉదాహరణ మీకు. వాళ్ళని బాగా ప్రేమిస్తావు, నీకు చాలా ఇష్టం. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీ స్నేహితురాలకి చేరేసి నీకు వేయిపోతే ఎలా అనిపిస్తుంది? అవమానం అనిపిస్తుంది. హల్లెలూయా. మన జీవితాలు ఇలాంటి సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా. నువ్వు అధికంగా గౌరవించి, అధికంగా అభిమానించి, అధికంగా ప్రేమించి, అధికంగా గౌరవించి ఉన్న మనుషులు నువ్వు కొన్నిసార్లు నీకు ఆ గౌరవం దొక్కకపోవచ్చు. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళు నువ్వు చూసినట్టు చూడకపోవచ్చు. దేవుడు అంటున్నాడు, అలాంటి సందర్భాల్లో నా కుమార్తె, నా కుమారుడా, ఓర్పు గలవారుగా ఉండండి. పైన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ దేవుడు చూస్తున్నాడు. ఒకప్పుడు నువ్వు ఒకరికి ఎంతగానో సహాయం చేసావు, నీ చేతులు చాపావు, వారి కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేశావు. వారి ఆపదలో ఉంటే వారి కొరకు యోబు చేసినట్టు కన్నీరు కాచి యోబు స్నేహితుల కొరకు ఏ విధంగా చేశాడో నువ్వు కూడా నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేశావు. వారి ఆపదలో ఉన్నప్పుడు డబ్బులు సహాయం చేశావు. వారి ఆపదలో ఉన్నప్పుడు వారికి ధైర్యం మాటలు చెప్పావు, వారి భుజం తట్టావు, నిలబెట్టావు. ఈ రోజున నీకు శ్రమ వచ్చినప్పుడు నీ కొరకు నీ భుజము తట్టి నిలబడే మనుషుడు లేడు. హల్లెలూయా. నీకు శ్రమ వచ్చినప్పుడు నీ భుజం తట్టి నిలబెట్టేవాడు ఆ సమయంలో నువ్వు ఓర్పుతో చూడు, నీ దేవుడు నీ పట్ల ఘనకార్యములు చేస్తాడు. హల్లెలూయా. మనుషులు ఎవరు భుజం తట్టినా అది నీకు ఆదరణ కాదు, అది కొంతకాలమే. నీ దేవుడు భుజం తట్టి నీ చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తున్నప్పుడు, నా కుమార్తె నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి అనేక జనముల మీద నేను నియమించబోతున్నాను అంటాడు. హల్లెలూయా. నా కుమార్తె మనుషులు ప్రేమించకుండా నన్ను ప్రేమించావు కాబట్టి, నా మీద ఆధారపడ్డావు కాబట్టి, నన్ను ఘనపరుస్తున్నావు కాబట్టి అనేక మంది మధ్యలో నిన్ను హెచ్చించబోతానంటాడు. హల్లెలూయా. నిరీక్షణతో, శ్రమలో, ఓర్పుతో, అవమానములు సహిస్తూ నా కొరకు నువ్వు కనిపెడుతున్నావు కాబట్టి నేను నిన్ను నిలబెట్టబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నీ పట్ల అద్భుత కార్యం చేస్తానంటాడు. నీకు ఏ శ్రమ వచ్చినా కూడా నీతో మాట్లాడుతూ ఉంటాడు. కళల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. నీ చెయ్యి పట్టుకు నేను ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంత సహాయం చేసినా నీ మేలును మర్చిపోయి కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు ఈ దినాల్లో జనం. హల్లెలూయా. అంత్య దినాల్లో అక్రమం విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకి బిడ్డల మీద ఉండదు, బిడ్డలకి తల్లిదండ్రుల మీద ఉండదు, అన్నదమ్ముల మధ్యలో జగడాలు ఉంటాయి, వాళ్ళకి ప్రేమలు ఉంటావు, భార్యాభర్తల మధ్య ప్రేమలు ఉంటావు, ప్రేమికుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఈ అంత్య దినాలు ఇలాంటివి జరుగుతాయి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రేమ ఎవరి మీద ఉండాలి? నీ గురి ఎవరు? యేసు. ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు. హల్లెలూయా. నమ్మదగిన వాడు యేసు మాత్రమే. ప్రతి శ్రమలోని నిరీక్షణతో ఎవరు పట్టించుకున్నా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నా దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తాడు. ఎవరు చెయ్యి పట్టి నడిపించకపోయినా, ధైర్యపరచకపోయినా నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఆ కానాను దగ్గరికి తీసుకెళ్ళినట్టు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీ ఎడారి లాంటి జీవితంలో అగారికి నీళ్లు ఇచ్చిన దేవుడు నా జీవితంలో ఎడారి లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయనే నన్ను ఆదరిస్తాడు అనుకోండి. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఎన్ని సంవత్సరాల తర్వాత వాగ్దాన పుత్రుడు ఇచ్చిన దేవుడు నాకు కూడా ఒక చక్కని బిడ్డని ఇస్తాడని అనుకోండి. హల్లెలూయా. నీకే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఈ లోకములో మనిషి మట్టిలోంచి పుట్టాడు, మట్టిలోకి వెళ్ళిపోతాడు. ఆ మనిషిని మనం ఘనపరుస్తూ ఉంటే మన ఆయుష్ తరిగిపోతూ ఉంటది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరచు, నిన్ను అనేక వాటి మీద నేను నియమిస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ దినాన నిరీక్షణ కలిగి ఉండు, శ్రమలో ఓర్పుతో ఉండు, నా ప్రేమ ఏంటో నీకు రుచి చూపిస్తానంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రేమ ఎంతో గొప్పది. హల్లెలూయా. నువ్వు ఆయన ఎడల, ఆయన పాదముల తట్టు, ఆయన కర్రముల తట్టు నువ్వు చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నీ ఇంట్లో బియ్యం లేకపోతే నీ చెల్లో, నీ అక్క, నీ స్నేహితురాలో ఒక 5 కేజీలు బియ్యం తీసుకొచ్చి ఇస్తుందేమో, అది శాశ్వతంగా సంవత్సరం అంతా నువ్వు పోషింపబడతావా? కాదు. హల్లెలూయా. జీవితాంతం నీ భుజం తట్టి నిన్ను పోషించి ఆకాశ పక్షుల వలె నిన్ను ముందుకు నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఇదిగో నా కుమార్తె వివాహం ఎట్లా అవుతుందని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. వాళ్ళ వల్ల ఏమీ కాదు, దేవుడు చేస్తే అది అద్భుతంగా ఉంటది. హల్లెలూయా. కానాల వివాహం జరిగించినట్టు దేవుడు అప్పటికప్పుడు అద్భుత కార్యాలు చేయగల శక్తిమంతుడు. హల్లెలూయా. నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, కానీ మనుషుల వైపు చూడకు.
దేవుని వైపు చూడు, శ్రమలో ఓర్పుతో ఉండు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా. రాయేసయ్యా, దావీదు కుమారుడా రాయేసయ్యా, గుడ్డివాడు అరిచినప్పుడు నా ఎందుకు వచ్చావు కదా, గుడ్డివాడు వచ్చినప్పుడు వచ్చి అక్కడ నిలిచి నేను నీకేమి చెయ్యాలని అడిగావు కదా, నా జీవితంలోకి నా సమస్యలోనికి మీరు రండి యేసయ్యా అని ప్రార్థించినప్పుడు అక్కడ ఆయన నిలబడతాడు. హల్లెలూయా. నిలబడతాడు. మనుషులు చేయి విడిచి వెళ్ళిపోతాడు, కానీ నీ దేవుడు నా దేవుడు నిలబెట్టుటకు శక్తిమంతుడు. హల్లెలూయా. మనుషులు శ్రమ వచ్చినప్పుడు నీ చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నీకు కనీసం ఫోన్ కూడా చేయరు, నువ్వు తిన్నావా లేదా అని కూడా నేను పట్టించుకోరు, నీ యొక్క బాగోగులు ఎవ్వరు పట్టించుకోరు, నేను అనాథలుగా విడిచిపెడతారు. సంగమా జాగ్రత్త, మనుషుల ప్రేమ వైపు చూడకు, దేవుని ప్రేమను నమ్ము, ఆయన నిన్ను అంతము వరకు నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోక నటన ఆశాలన్నీ తరిగి పోవుచుండా, మారాని వాగ్దాన మూలన్నీయు నే నమ్మి సాగేదను, మారాని వాగ్దాన మూలన్నీయు నే నమ్మి సాగేదను. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. హల్లెలూయా. సంగమా, ఈ లోకమంతా స్వార్థముతో కూడి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. స్వార్థపూరితమైన ప్రేమ. హల్లెలూయా. అవసరం ఉన్నంత వరకే మనుషుల ప్రేమ. దేవుడు అంటున్నాడు చాలా జాగ్రత్త, అపవాది అనేక మందిని ఆ విధముగా మోసం చేయడానికి తిరుగుతున్నాడు, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు రకరకాలుగా డబ్బు రూపంలో అనేక రూపాల్లో వాళ్ళ స్వార్థము కొరకు వాళ్ళు మనుషుల్ని ఉపయోగించుకుంటుంటారు. ఈ స్వార్థపూరితమైన లోకములో నువ్వు రక్షింపబడాలంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎక్కువ ప్రేమిస్తూ మొదలు పెడతావో ఆ అపాయాల నుంచి, ఆ మోసపూరితమైన ప్రేమ నుంచి దేవుడు తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగాక. హల్లెలూయా. కాబట్టి సంగమం మనం ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? యేసయ్యని ఎక్కువ ప్రేమించాలి. శ్రమలో ఓర్పుతో ఉండాలి. యేసు వైపే చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. హల్లెలూయా. తర్వాత చదువుమా. దీవించుడి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడి కానీ శపింపవద్దు, దీవించుడు కానీ సేవింపవద్దు. హల్లెలూయా. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని తిట్టి శాపాలు పెట్టిన వాళ్ళని మళ్ళీ తిరిగి తిట్టద్దని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మళ్ళా మీరు తిట్టద్దమ్మా, వాళ్ళు అలాగే చేశారు కదా, నేను మళ్ళీ వీళ్ళకి ఇలాగ చేస్తానని మీరు చెయ్యొద్దు. హల్లెలూయా. క్షమించండి. హల్లెలూయా. మిమ్మల్ని హింసించే వారి కొరకు దీవించమంటున్నాడు. ఇప్పుడు నన్ను సపోజ్ సంధ్య తిట్టింది అనుకో, నేను మరలా ఆమెను తిరిగి తిట్టకూడదు, ఆమె కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ అనాలి అంట. హల్లెలూయా. అంటావా? మనం అనలేవు, కోపం వస్తుంది మనకి, కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి పశ్చాత్తాపం కలుగుతుంది, వాళ్ళే మారుతారు. హల్లెలూయా. దేవుడు నామాన్ని మహిమ కలుగు. మీరు దీవించండి, శపించద్దు అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. శపిస్తానికి మనల్ని పుట్టించలేదు దేవుడు, అందరూ మంచిగా ఉండాలని కోరుకోవాలని యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చదువు. సంతోషించే వారితో సంతోషించుడి, సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుగుడి, ఏడ్చు వారితో ఏడుగుడి. మన క్రైస్తవులు ఏం చేస్తారో చెప్పనా? సంతోషిస్తుంటే కొంతమంది వారవలేరు. నలుగురు ఉన్నాం అనుకోండి, నలుగురు పక్క పక్క నవ్వుకుంటున్నాం అనుకోండి, ఒక వ్యక్తి నవ్వరు. హల్లెలూయా. ముఖం తీసుకుని కూర్చుని ఉంటారు. ఎందుకు కూర్చుంటారో తెలియదు. అంటే నలుగురు నవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు ఎప్పుడు అట్లా ఆ ముఖం తీసుకుపోయి అట్లా కూర్చునే ఉంటారు అనమాట. హల్లెలూయా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒక్కతోనే మాట్లాడాలి, వాళ్ళనే ప్రేమించాలి, వాళ్ళతోనే మాట్లాడాలి, అలాంటివైన మనస్సు ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళది నిష్కపటమైన ప్రేమ కాదు. హల్లెలూయా. అందరు నవ్వుతుంటే ఒక వ్యక్తి నవ్వట్లేదంటే తేడా వాళ్ళని అర్థం. ఏమర్థం? ఏదో తేడా ఉంది అని అర్థం. హల్లెలూయా. కుళ్ళిపోతాడని అర్థం. హల్లెలూయా. అర్థమైపోతుంది కదా. తర్వాత అందరూ సంతోషిస్తున్నప్పుడు వాళ్ళతో పాటు మీరు సంతోషించమని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అందరు ఏడ్చి వారితో ఏడవండి.
ఇప్పుడు ఏడ్చే వాళ్ళతో ఏడకుండా అక్కడ వెళ్ళి జోకులు వేసేవారికి ఎట్టుంటది, కడుపులో ఎగిరిపోతూ ఉంటది. అలెలియా. ఓ పక్కన డబ్బులు పోయినరో బాబో అని ఏడుస్తున్నాడు అనుకో మనిషి, నా డబ్బులు పోయినాయో అని ఏడుస్తున్నాడు అనుకో, ఆ దగ్గరికి వెళ్ళి ఈ జోక్ చెప్పరా అన్నాం అనుకో, అప్పుడు లాగి పెట్టి చెంప మీద కొట్టాలనిపించింది. అలెలియా. అంటే ఏంటి, కొంతమంది అట్లా ప్రవర్తిస్తారు. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఒరే నాకు జాబ్ రాలేదురా, నాకు చాలా బాధ ఉందిరా, ప్రార్థన చేయాలరా అంటే, మీరు ప్రార్థన చేద్దాం లేరా, బాధపడబాకరా అని చెప్పాల్సింది. సూపర్ రా, పదరా మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నాడు వాడికి మండుతుంది. హల్లెలూయా. అంటే ఏంటి, ఏడుపు వారితో ఏడవండి, బాధను పంచుకో. ఎవరైనా ఒక బాధ చెప్పినప్పుడు ఏం కాదు, మన దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేద్దాం, నీ రోగం తగ్గిపోద్ది, ఏం కాదు మన ప్రభు ఉన్నాడు, నీ గర్భఫలం వస్తుంది, ఏం కాదు దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు, నీ బాధలన్నీ పోతాయి, నీ అప్పులన్నీ తీస్తే. ఆ విధముగా మన సపోర్ట్ మాటలు, మంచి మాటలు, ధైర్యపరిచే మాటలు చెప్పాలి. కొంతమందికి ఎవరికైనా రోగం వచ్చిందనుకో, క్యాన్సర్ రోగం, ఏం చేస్తారో చెప్పనా, ఇంకా 4 రోజులు టైం అని డాక్టర్ చెప్పాడు అనుకో, ఈ చుట్టాలందరూ ఇంటికి వచ్చేస్తారు, క్యాన్సర్ పేషెంట్ ఇంటికి. ఓరయ్యో నీకెంత బాధ వచ్చింది ఏంటో, దేవుడు ఇంటి చేశారు. ఆడు చావు ముందే ఆడికి ఇంకా 2 నెలల టైం ఉంటుంది, ఆయన అప్పుడే చంపేస్తారు. హల్లెలూయా. అంటే చచ్చిపోయే వాడిని అప్పుడే ఈ ఏడుపులతో, ఈ మాటలతో, ఈ సూటిపోయే మాటలు అసలు ఎందుకు వచ్చిందంటో, ఏ పాపం చేస్తే వచ్చిందంటే, బాగానే ప్రార్థన చేస్తారు కదా, అసలు క్యాన్సర్ రోగం ఎందుకు వచ్చింది అంటారు. యోబుని అడిగారు చూడు, యోబుని క్వశ్చన్స్ అడుగుతారు కదా, అట్లా అడుగుతారు. బాగా ప్రార్థన చేస్తారు కదా, చర్చికి వెళ్తారు కదా, ఈ రోగం ఎందుకు వచ్చింది, ఇది ఎప్పుడు తగ్గుద్దో, ఏ పాపం చేశాడో అంటారు. హల్లెలూయా. కొంతమంది వచ్చి, నువ్వు హాస్పిటల్ని చక్కబెట్టుకున్నావా, మీ అమ్మాయికి మీ అబ్బాయికి రాయాల్సిన ఆస్తి రాసే, ఇంకా 4 రోజులు డాక్టర్ చెప్పాడు కదా అని చెప్తారు. హల్లెలూయా. ఇలాంటి మాటలు కాదు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమని, ఆదరణ కలిగించే మాటలు. హల్లెలూయా. 2 నెలలు అన్నారా నువ్వు బతికేది, ఏం కాదు, మన దేవుడు మరణాన్ని తిరిగి రాస్తాడు, నీ రిపోర్ట్లన్నీ నార్మల్ వస్తాయి, చూడు నువ్వు బతుకుతావు, ఏసై నేను బతికిస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు, ఎంతమందిని బతికించలేదు ఏసయ్యా అని ఇలాంటి ధైర్యం మాటలు నువ్వు చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగాక. ఏడవారితో ఏడవండి అని, ఏడవడమే కాదు వారిని ఓదార్చమని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. సంతోషించే వారితో సంతోషించి, పక్కన వాడు బాగుపడుతుంటే ఈర్ష్య పడ్డావనుకో, నీకున్నది కూడా తీసేస్తాడు దేవుడు. హల్లెలూయా. పక్కన వాడు మంచిగా ఉన్నప్పుడు, నువ్వు సంతోషించినప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చదువు. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండి మనసు కలిసి ఉండుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక హెచ్చువాటి యందు మనసుంచగా, తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. ఒకరితో ఒకటి మనసు కలిగి ఉండాలంట. ఎట్లా ఉంటాం, కొంతమంది బీసుకుపోయి ఉంటారు, మనం ఉండలేము అట్లా. హల్లెలూయా. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకరితో ఒకటి మనసు కలిగి ఉండమన్నాడు. కాబట్టి ఇదిగో సలోమి నన్ను తిట్టింది, అయినా సరే సలోమితో నేను మాట్లాడాలి అని చెప్పి, సలోమి ప్రైజలాడు సలోమి, అనంతనావు సలోమి, బాగున్నావు సలోమి అని పలకరిస్తున్నాను. ఆ మాత్రం బాగున్నా స్తోత్రం అని అలా మాట్లాడింది అనుకో, అప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి ప్రభువా నేను ఎంత మాట్లాడినా ఇవెందుకు మాట్లాడదు, నేనెందుకు తీసుకుపోతుంది, ఇంక ఏం అన్యాయం చేశారు. మన హృదయాల రకరకాల ఆలోచనలు వచ్చేసి మనకి ఇంకా మనసు రాదు. మానవ పద్ధతుల కూడా నేను చెప్తున్నాను క్రియారంభంలో. హల్లెలూయా. ఇవి నాకైనా అప్పుడు మాట్లాడబుద్ధి కాదు, అవునా కదా. కానీ దేవుడు అంటున్నాడు, అయినా సరే ఆమె మాట్లాడబోయి నువ్వు పలకరిస్తూనే ఉండు, ప్రైజ్ ది లార్డ్ చెప్పు. ఆమె మాట్లాడలేదు అనుకో, నేను మనసులో తిట్టుకుంటుంది అనుకో, అది ఆమె ప్రాబ్లం. హల్లెలూయా. ఏదో తేడా ఉంది అంతే, ఆ తేడా ప్రభు చూసుకుంటాడు. నువ్వు మాత్రం ప్రభు ముందు తేడాగా కనపడకూడదు. హల్లెలూయా. నువ్వు మాత్రం ప్రభు ముందు ఎలా ఉండాలి, నీ ప్రేమ నిష్కపటమైన ప్రేమ ఉండాలి. హల్లెలూయా. తిట్టుకుందే మాట్లాడుతుంది ఆమె ఇష్టం, నేను మాత్రం ప్రైజలాడు చెప్తా, ప్రభా ప్రైజలాడమ్మా అంతే, వెళ్ళిపోవడం. అక్కడ మాట్లాడలేదా ఓకే, ప్రభు వదిలేసేయి. అవును పాస్టర్ గారు ఎన్నిసార్లు పలకరించినమ్మా పలకరించదు, మాట్లాడు సమాధానపడి అంటారు. ఆడు పడాలి కదా సమాధానం అంటారు కొంతమంది, మనకి చెప్తారు. హల్లెలూయా. నువ్వు నవ్వుకుంటుంది, చేసి ఉంటుంది ఎప్పుడు వస్తుందో. కాబట్టి ఆడ సమాధానం పడినా పడపోయినా నువ్వు సమాధాన పడాలి. తిన్నావా, తాగావా, బాగున్నావా అని అడిగి, అట్లా 2-3 సార్లు అడిగినప్పుడు ఆమె సిగ్గు వస్తుంది. నాకు సిగ్గు లేదు, ఎన్నిసార్లు అడుగుతున్నా నేను మాట్లాడదని, ఆండే తర్వాత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగాక. కాబట్టి ఏముండాలి మీకు, ఒకరికొకరు మనస్సు కలిగి ఉండాలి, సమాధాన మనసు కలిగి ఉండాలి. తర్వాత అమ్మా చదువు. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచగా తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. తక్కువ వాటిని ఆసక్తి ఉంది. కొంతమందికి చూడండి 2 రోజుల హాఫ్ పట్టు ఓటీస్పడి అయిపోవాలనుకుంటారు, షేర్ ఎక్స్చేంజ్ లో డబ్బులు పెట్టేస్తారు, ఆ స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం లాస్ వస్తే నెత్తి మీద కొట్టేసుకుని మన ఇంట్లో కూర్చుంటారు.
హల్లెలూయా. ఆడి ఆశ ఏంటి? ఈ ఒక్కిళ్ళనే అమ్మేసి నేను స్టార్ ఎక్స్చేంజ్లో పెట్టేయాలి, షేర్ మార్కెట్లో పెట్టేసి అలా పెట్టిన వాళ్ళు ఉన్నారు వాస్తవిపురంలో. ఆ 2 ఇళ్ళు అమ్మాడు, షేర్ మార్కెట్లో పెట్టాడు, మొత్తం లాస్ వచ్చి దివాలా అయిపోయింది. హల్లెలూయా. ఇల్లు పోయే, డబ్బు పోయే. హల్లెలూయా. అంటే ఒక్క రోజులో 2 రోజుల్లో కోటీశ్వరులు అయిపోరు ఎవరు. హల్లెలూయా. నువ్వు కష్టపడి దేవుణ్ణి హత్తుకున్న కొద్దీ కొంచెం కొంచెంగా నీ దేవుడు అభివృద్ధి పరుస్తాడు. కొంతమంది చూడండి, ఒక్కసారి చర్చికి వస్తారు, అక్కడ ఆశీర్వాదం రాకపోతే బాయ్ బాయ్ ఏసయ్య, బాయ్ బాయ్ పాస్టర్మో పాస్టర్, ఇక రారు, కనపడరు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ఓర్పుతో కష్టమైన నష్టమైన చర్చికి వస్తూ దేవుని పాదాలు పట్టుకుని ఉంటావో, దేవుడు తప్పకుండా కొంచెం కొంచెంగా నేను అభివృద్ధిలోకి తీసుకెళ్తాను. ఒక్కసారి కారు కొనేస్తాను. ఎవరైనా ఫస్ట్ సైకిల్ కొంటారు, సైకిల్ తర్వాత బండి కొంటారు, ఇది స్కూటీయో యాక్టివ్ ఏదో కొంటారు, తర్వాత కారు కొంటారు, తర్వాత ఇల్లు కొంటారు. ఇల్లు కొన్న తర్వాత ఏం కొంటారు? ఇంకేమొద్దు, స్థలాలు కొంటారు ఇంకా డబ్బు ఉంటే. లేదు అంటే ఆడికి కోట్లోనే ఒక ఫ్లైట్ కూడా కొనుక్కునే శక్తి ఉన్నందుకు కొనుక్కుంటాడు. హల్లెలూయా. ఒక్కసారి ఫ్లైట్ కొనేస్తారా? కొనలేడు. ఒక్కసారి స్టార్టింగ్లోనే వాడి జీతం 20,000 అనుకో, ఒక్కసారి ₹1,00,000 పెట్టి ఇల్లు కొనగలరా? కొనలేడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ మనస్సు ఇది చాలు ప్రభా, ఈ రోజు నాకు ఈ స్కూటర్ ఇచ్చావు, దేవుని స్తోత్రం, ఈ స్కూటర్ నాకు చాలు, ఈ బండి నాకు చాలు, నీకే మహిమ అని దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు కారు ఇస్తాడు. హల్లెలూయా. ప్రభా ఈ కారుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, ఇది చాలు ప్రభా అన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు? సొంత గృహం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? ఎందుకు చెప్తున్నానంటే, తక్కువ వాటిలో మనసు ఉంచండి, స్టార్టింగ్ లోనే హైలోకి వెళ్ళిపోవాలని కోరుకోవద్దు ఎప్పుడు. హల్లెలూయా. చాలా మంది పెళ్లి సంబంధాలు ఎలా కోరుకుంటారంటే, అబ్బాయి బాగా రాస్తుండాలి, బాగా చదువుకోవాలి, బాగా 2-3 ఇళ్ళు ఉండాలి, డబ్బు ఉండాలి అనేస్తాడు. కానీ పెళ్లి చేసిన తర్వాత బాగా తాగుంటుంది, వాడికి బాగా డ్రింక్ చేస్తాడు, బాగా భార్యని కొడతాడు. అది ఎలా పర్వాలేదంట, కానీ డబ్బు మాత్రం ఉండాలంట. ఆయన అంటున్నాడు, రెడ్డి సైడ్ ఏంటమ్మా నీ పిల్లకి సంబంధం చూస్తున్నావు, ఏ విధంగా నీకు సంబంధం చేస్తావా? చూడు మా అమ్మాయికి కోట్ల ఆస్తి ఇచ్చాను, 100 కోట్లు నా కూతురు అంటాడు. కానీ రోజు భర్త తాగి తంతాడు. మరి ఆ భర్త తాగి తంతాడు కదా అన్న అని నువ్వు అడిగిందంట. అడిగితాడంటే తంతే తన్నే, బయటికి పోతే బతుకుతుంది కదా, కూతురికి 100 కోట్లు ఉన్నాయి అంటున్నాడంట. అట్లా ఉంది ప్రపంచం. హల్లెలూయా. అంటే భర్త మంచివాడు అవసరం లేదు, ప్రేమ అవసరం లేదు, డబ్బులుంటే చాలు జనానికి. ఇది కాదు శాశ్వతం, డబ్బు కాదు. హల్లెలూయా. మంచి క్యారెక్టర్, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి, డబ్బు లేకపోయిన వాడు కష్టపడి పైకి వస్తాడు. హల్లెలూయా. క్యారెక్టర్ లేనివాడు, సమాజంలో గౌరవం లేనివాడు, భార్యని ప్రేమించలేనివాడు, కుటుంబాన్ని ప్రేమించలేనివాడు, వాడికి కోట్లున్నా కూడా కరిగిపోతాయి. హల్లెలూయా. సమాజంలో వాడికి విలువ ఉండదు. అటువంటి వాడు కావాలా, మంచివాడు కావాలా? హల్లెలూయా. కాబట్టి యవనస్తులు ఎప్పుడు కూడా డబ్బు వైపు చూడకండి, మంచి మనసు ఉన్న వ్యక్తి వైపే చూడాలి. హల్లెలూయా. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాను నేను? హెచ్చు వాటి యందు మనసు ఉంచగా, తక్కువ వాటి యందు మనసు పెట్టమని చెప్తున్నా. హల్లెలూయా. చదువు. మా చర్చిలో ఒక అతనికి చెప్పానమాట, మహానీయ సంఘం. ఆ అబ్బాయి సీరియల్స్లో సినిమాలో యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయికి చర్చిలో ఒక అమ్మాయి రేచెల్ ఉంది, ఆ అమ్మాయిని పెళ్లి చేయమని దేవుడు చూపిస్తున్నాడు, చెయ్యి నాండి అని ఆ అబ్బాయి అమ్మా నాన్నకి చెప్పినాను. చెప్తే మా అబ్బాయి చేసుకోడమ్మా, చర్చిలో ఎవరిని చేసుకోరట, బెంగళూరులో ఎవరో ఒక పిల్లని ప్రేమించాడట, ఆ పిల్లనే చేసుకుంటాడట, తమిళ పిల్లని చెప్పారు. సరే అని చెప్పి నోవెల్ చేసుకున్నాడు. 3వ నెలలోనే ఆ గారు డైవర్స్ ఇచ్చేసింది. హల్లెలూయా. అంటే ఏంటి? మనశ్శాంతి ఉందా? ఏడ్చాడు అబ్బాయి యూట్యూబ్లో పెట్టి, నాలో ఏం తప్పలేదు, ఆ అమ్మాయి ఎందుకు డైవర్స్ ఇచ్చిందో నాకు తెలియదు. హల్లెలూయా. అంటే ఏంటి? దేవుని చిత్తం చేయకపోతే ఎప్పటికైనా శ్రమే, ఎప్పటికైనా శ్రమే. నువ్వు దేవుని చిత్తం చేయకుండా నాకు అదే కావాలని పట్టుపట్టావో ఏడుస్తానే ఉంటావు లైఫ్ లాంగ్. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తం చేసి నీకు ఇష్టం లేకపోయినా నువ్వు వెళ్ళిపోయావా, ఈ లైఫ్ చాలా బాగుంటుంది. హల్లెలూయా. దేవుని నామానికే. దేవుని చిత్తం చేయడానికి అది నీకు కష్టమైన ఇష్టంగా మార్చుకోండి. ఎవరస్తులు వింటున్నారా? శ్రావణి, ఇది నీ దేవుడు ఈ వ్యక్తి అని రాసి పెట్టినప్పుడు అతను చేసుకోకుండా అతను వద్దు నాకు వేరే వాళ్ళు చేసుకున్నారు అని మీరు అనుకున్నారని ఎవరస్తులు శ్రమల పాలైపోతారు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? నా బిడ్డ ఏడుస్తుంది కదా, కష్టం. దేవుడు ఇంకా ఏం చేయలేడు, ఆ బిడ్డ ఏడుస్తుందని ఆ సంబంధం దేవుడు కూడా. అయిన తర్వాత ఎవరు కష్టపడేది? అబ్బాయితో నువ్వే. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ఊహించిన దానికన్నా శ్రేష్టమైనది పెడతాడు అక్కడ. కానీ తొందరపడి యవనస్తులు తొందరపడిపోతూ ఉంటారు. హల్లెలూయా. శ్రేష్టమైనది ఇస్తాడు మనకి. ఏమి పిచ్చి పిచ్చి వాళ్ళని
మంచి ఏంటి క్యారెక్టర్ లేని వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని, అలాంటి వాళ్ళని దేవుడు ఇవ్వడం. నువ్వు దేవుని కొరకు కనిపెట్టినప్పుడు ఒక మంచి వ్యక్తిని, మంచి కుటుంబాన్ని, శ్రేష్టమైన వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి పెడతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగాక. ఓపికతో వేచి చూడాలి, దేవుని కార్యాల కొరకు ఓపిక ఉండాలి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, యేసుని తలంపులు ఎంతో గొప్పవి, అవి కంటికి కనబడవు. పాడరు, నేను ఒకదాన్ని ఎంతో చిక్కవు, అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి తలంపులు ఎంతో లేనివి. చాలు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగాక. కాబట్టి ఆయన కార్యాలు ఎంతో గొప్ప, మన కంటికి కనబడవంట. హల్లెలూయా. నువ్వు ఊహించిన దానికన్నా అధికంగా చేయగల శక్తివంతుడు దేవుడు. నేను ఊహించిన దానికన్నా అధికంగా చేయగల శక్తివంతుడు. హల్లెలూయా. ఈ రోజు నీ దగ్గర, నా దగ్గర డబ్బు లేదని జనాలు గౌరవించకపోవచ్చు. ఒక దినాన దేవుడు నువ్వే అనేక మందిని పోషించే వ్యక్తిగా నేను నిలబడతాడేమో తెలియదు. హల్లెలూయా. దేవుడు నామానికే మహిమ కలుగాక. శుభమ్మ గారికి మీకు మీరే బుద్ధిమంతరమని అనుకోవద్దు, మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు బిడ్డ. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. తెలంగాణలో బిడ్డ అంటారు. హల్లెలూయా. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ఇదిగో సంధ్య నాకు ఇట్లా చేసింది, రేపు పొద్దున సంధ్య కూడా అట్లాగే చేస్తా. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను సరిగా చూడలేదు కదా, ఇక నా ఇంటికి వచ్చినప్పుడు చెప్తా రాని ఉట్టి పచ్చడి, ఆకాయ పచ్చడి వేసి పెడతాను అని అనుకోకూడదు. హల్లెలూయా. కీడికి ప్రతి కీడు చేయకూడదు. ఆమె నీకు పచ్చడి వేసి పెడితే నువ్వు పరమాన్నం వేసి పెట్టేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? కీడుకి ప్రతి కీడు చెయ్యొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే నీ చేతనైన మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సమస్త మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించమంటున్నాడు దేవుడు. ఎవరితో విరోధం పెట్టుకోవద్దు, ఎవరితో కయ్యానికి వెళ్ళొద్దు, ఎవరితో గొడవలకు వెళ్ళొద్దు. మీరు సమాధానంగా జరిగేటట్టుగా ప్రతిదీ చూసుకోమని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చదువమ్మా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. మీకు మీరే పగ తీర్చుకోమాకండి. పగ తీర్చడం ఎవరి పని? యేసయ్య పని. హల్లెలూయా. పగ తీర్చడం అంటే నువ్వేది విత్తుతావో అదే కోస్తావని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకరికి అన్యాయం చేస్తే నువ్వు అన్యాయం అయిపోతావు, ఒకరిని మోసం చేస్తే నువ్వు మోసపోతావు. హల్లెలూయా. ఒకరి ఎడల నువ్వు కనికరము, దయ లేకుండా ప్రవర్తిస్తే నువ్వు కూడా అలాగే అయిపోతావు. ఒకరు నువ్వు అమర్యాదగా చూస్తే నిన్ను కూడా ఇంకొక చోట అమర్యాదగా చూసేటట్టుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి పగ తీర్చడం మీ పని కాదు, నా పని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పగ నేను తీర్చుకుంటాను. హల్లెలూయా. పగ నేను తీర్చుకుంటా. నేను నర్సింగ్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారు, క్యాథలిక్ పాస్టర్. ప్రేయర్ మీటింగ్ నడిపించారు. ఒక అతని గురించి చెప్పాడు. అంటే దేవుణ్ణి నమ్మి తప్పు చేశాడు. అయినప్పుడు అతను ఎంత ప్రయత్నాలు చేసినా ఇంట్లో సమాధానం ఉండట్లా, బిడ్డల్లో ఆరోగ్యం ఉండట్లా, కుటుంబంలో ఆరోగ్యం ఉండట్లా, అతనికి ఆరోగ్యం ఉండట్లా, వ్యాపారం సరిగా ఉండట్లా, భూమి అమ్ముదాం అంటే భూమి అమ్మడట్లా. ఒక శాపగ్రస్తమైన కుటుంబంలాగా అయిపోయింది ఆ కుటుంబం. ఈ పాస్టర్ గారు నా ఇంటికి పిలిచారంట ప్రార్థన చేయడానికి. ఆయన వెళ్ళినప్పుడు పాస్టర్ గారు, అసలు నాకు ఏది చేసినా కలిసి రావట్లేదు, ఎందుకో తెలియదు, నాకు ఎందుకు ఎట్లా అవుతుందో నాకు తెలియదు అని చెప్పేసి అంటే, నేను కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఒక తప్పు చేసావయ్యా, ఆ తప్పు దేవుడి ముందు ఒప్పుకో, దేవుడు నీకు విడుదలిస్తాడని చెప్పాను. ఆ తప్పు నువ్వు ఏం చేశాడు మొత్తం ఈ స్టోరీ అంతా పాస్టర్ గారు ఆయన చెప్పేశాడు. ఆయన చెప్పకముందే ఇది చూపించాడు దేవుడు. పలానా అమ్మాయిని పలానా టైంలో నువ్వు పాడు చేశాడు, ఆ అమ్మాయి చనిపోయింది వేసుకుని, కాబట్టి ఆ శాపము నేను వెంటాడుతుందని చెప్పాడు. హల్లెలూయా. అది చెప్పినప్పుడు బోరున పాస్టర్ గారు కాళ్ళు పట్టుకుని, అతను నన్ను క్షమించండి, నేను చేశాను తప్పు అని చెప్పేసి
క్షమించి దేవుడు పాస్టర్ నన్ను క్షమించండి, నా పక్షాన్ని ప్రార్థన చేయండి అని చెప్పేసి బాగా ఏడ్చినప్పుడు అతని కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. తర్వాత నుంచి మంచిగా ఉంది ఫ్యామిలీ. హల్లెలూయా. అంటే ఏంటి, కొన్ని శాపగ్రస్తము ఇతరుల్ని బాధ పెట్టినప్పుడు వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ కుటుంబాలు వెంటాడుతూ ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళ కన్నీళ్ళు ఎక్కడ ఎవరిని వెంటాడితే? కుటుంబాలను వెంటాడితే. కొంతమంది కుటుంబాలు చూడండి, పిల్లలు పుడతారు చచ్చిపోతారు, మగ పిల్లలు పుడతారు చచ్చిపోతారు. ఒక కుటుంబంలో అంట మగపిల్లడు అస్సలు ఉండడు, ఆడపిల్లలు బతుకుతారంట, మగపిల్లలు పుడితే అసలు బతకారంట. వారసుడు ఉండాలి కదా, కుటుంబానికి వారసుడనేమో. తరతరాలుగా అదే జరుగుతుందంట. అదొక శాపం, దేవుడు శాపంగా మార్చేస్తాడు ఆ కుటుంబాన్ని. హల్లెలూయా. వాళ్ళ కన్నీళ్లు శాపమై మారి వాళ్ళ బిడ్డలకి వెళ్తాయి. వాళ్ళు అనుభవిస్తారు శాపం, వాళ్ళ బిడ్డలు కూడా అనుభవిస్తారు. తరతరాలు శాపముగా వాళ్ళని వెంటాడతాయి. హల్లెలూయా. అది ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టి ప్రభు ముందు పశ్చాత్తాపడితేనే దానికి విడుదల ఉంటుంది. పశ్చాత్తాపడకుండా అలాగే ఉంటే మాత్రం వాళ్ళకి విడుదల ఉండదు. హల్లెలూయా. శాపగ్రస్తముగా మారకూడదు జీవితాలు. ఒకళ్ళ కన్నీళ్ళకి మనము కారణము కాకూడదు. హల్లెలూయా. ఎవరికైనా మీరు అలా అనిపించినప్పుడు వెంటనే తప్పుకోవాలి. హల్లెలూయా. ఒకరి కన్నీరికి మనం ఎప్పుడు కూడా కారణం కాకూడదు. వాళ్ళ కన్నీరు మనకి శాపమైపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగాక. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ దేవుని కొరకు నువ్వు సమాధాన పడటానికి నా దేవుడు అందరితో సమాధానం పడమన్నాడు కదా, సమాధానం. ఇంకొకటి దేవుడు క్షమించమన్నాడు. ఓకే, నా యేసయ్య క్షమించమన్నాడు కదా, ఈ అమ్మాయిని క్షమిస్తా, ప్రతి ఒక్కరిని క్షమిస్తా. హల్లెలూయా. నా దేవుడు నిరీక్షణ ఉంచమన్నాడు కదా, శ్రమలో ఓర్పుగా ఉండమన్నాడు కదా, కావున నేను ఏడవను. నా దేవుడే నాకు అన్ని కార్యాలు చేస్తాడు, నేను ఓర్పుతో ఉంటా, నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అన్న విశ్వాసం మీకు ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్పినవన్నీ మీరు పాటించినప్పుడు, ప్రేమ, ఓర్పు, నిరీక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పగ నువ్వు తీర్చుకోవద్దంటున్నాడు దేవుడు. నీ శత్రువుతో ఎవరు యుద్ధం చేస్తారు? నీకు ఎవరైనా అన్యాయం చేస్తే ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు చేస్తాడు. నీకన్నా ముందెళ్తాడు. నువ్వు మౌనంగా ఉండు, నీకన్నా ముందెళ్ళి దేవుడు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. నీ భర్త మారట్లేదా? ఎప్పుడు చూసినా ఒక శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నాడా? ఎప్పుడు చూసినా కొడుతున్నాడా? ఎప్పుడు చూసినా తిడుతున్నాడా? నేను అర్థం చేసుకోవట్లేదా? నువ్వు ఎంత ప్రేమించినా కూడా నేను ప్రేమించట్లేదా? అతను ఎలా వంచాలో ఎలా సరి చేయాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన మాత్రం చేయి, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, మారుస్తాడు. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ కలుగాక. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి, ప్రార్థన రూపము వెలిగించు నా యందు, ప్రార్థన రూపమై నీ సన్నిధి చేరా, పోరాడి ప్రార్థింపని కృపనియుము. ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి. హల్లెలూయా. ప్రార్థనాత్మ కలిగి దేవుని మాటలు, ప్రేమ, క్షమాపణ, నిరీక్షణ, దయ ఇవన్నీ కూడా మనము మనసులో పెట్టుకుని హృదయంలో భద్రపరుచుకొని సజీవ యాగముగా మన ప్రాణాత్మ దేహాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు ప్రభువు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించడు కాక. ఆమేన్.